హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న గార్డెన్ని మా అమ్మ చూడండి ఇలా బిర్యానీ బాక్సులు ఉంటాయి కదా, అవి వేస్ట్ చేయకుండా ఇలా హ్యాంగ్ చేసింది చెట్టుకి. చూడండి చాలా బాగా వచ్చేసినాయి. ఇలా చూడు, ముందు జరుగు. కొయ్యాలి కొయ్యి తోటకూర ఇదేమో డెకరేషన్లో కట్టేది, పూలల్లో వేసి కట్టేది. ఇదేమో రోజువారీ పూలు పూస్తాయి కదా, అవి చిన్న చిన్న రోజెస్. ఇదేమో మిర్చి మొక్క, ఇదేమో కాకర మొక్క. కాకరది పాకుతుంది. కుండీ ఇలా పూసిందండి మా అమ్మ. చక్కగా చిన్న పాత్ర ఒకటి తీసుకొని ఇలా పూసిందంట. ఎంత స్ట్రాంగ్గా ఉందంటే అంత స్ట్రాంగ్గా ఉంది. దీనికి పెయింటింగ్ వేయమ్మా అన్నాను. ఇది చూడండి, పాత రవ్వ సంచులు అలా ఉంటాయి కదా, అవి తీసుకుంది. బాటిల్స్లో పెట్టిన తోటకూర, టొమాటో, మనీ ప్లాంట్, టొమాటో, బకెట్స్లో అండ్ లిల్లీ ప్లాంట్, తులసమ్మ. మిర్చీస్ చూడండి ఎన్ని వచ్చినాయో. టొమాటోస్, ఉల్లి గాడ. ఇక్కడ వచ్చేసి బాటిల్స్లో ఇలా పెట్టారు, హోల్స్ చేసేసి ఇలా పెట్టేశారు. చాలా బాగా ఉన్నాయండి. అన్నీ ఒకటేసారి ఫ్లవర్స్ పూస్తాయంట, చాలా అందంగా ఉంటాయి. చూడండి, ప్యాకెట్ గోధుమ పిండి ప్యాకెట్ అట్లా ఉంటుంది కదా, దాంట్లో కూడా వేస్ట్ చేయకుండా క్యాప్సికమ్ అండి, క్యాప్సికమ్ పెట్టేసింది. ఇది చూడండి చక్కగా, ఇది గ్రోత్ అయితే ఇలా అల్లిస్తారంట. ఇది చూడండి చిన్నది బాటిల్, 10 రూపీస్ బాటిల్, టొమాటో ప్లాంట్. ఇది చూడండి చక్కగా చిన్నది, భలే అందంగా ఉన్నాయి. ఇవి కూడా డబ్బాలే. ఇదేమో పచ్చి బఠానీ మొక్క అండి, భలే పెట్టిందమ్మా. ఇంకో స్పెషల్ ఏంటంటే దోస తీగకి మా అమ్మ చూడండి ఎలా పందిరేసిందో. చామంతి చెట్లు, సుకుమార్ చెట్లు, చిన్న పాట్స్ కూడా వేస్ట్ చేయకుండా దీన్ని ఇలా పెయింటింగ్ వేసి ఇలా చేసిందండి. ఎంత బాగుందో. ఇలా పోసిందండి చక్కగా కుండీల కింద ఇలా పెట్టచ్చు కదా అని ఇలా పోసింది సిమెంట్ తోటి. సో మనం ఇప్పుడు ఇలా పెట్టుకోవచ్చు. ఎంతో నీట్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, రాళ్ళతోటి ఇలా సిమెంట్తో మంచిగా మార్బుల్స్ లాగా చిన్న చిన్న స్టోన్స్ వేసి ఇలా పోసింది. ఎంతో అందంగా ఉంది. పల్లి మొక్క ఉంది, దీంట్లో టొమాటో ఉంది. ఎంతో అందంగా ఉంది కుండీ. చాలా బాగుందండి అసలు.
ఇది చూడండి డ్రమ్లో పెట్టింది. డ్రమ్లో పెట్టిన మునగ చెట్టు. బోల్డని కాయలు పడ్డాయంట 2025. చూడండి కుంది డ్రమ్. తులసి కోట కూడా మమ్మీ తయారు చేసిందండి. ప్రయోగం చేశాను అమ్మ అని చెప్పింది. సో చూడండి ఎంత బాగా ప్రయోగం చేసిందో. చక్కగా బేస్ కింద, తర్వాత చుట్టూతా ఇలా, తర్వాత దీపం పెట్టుకోవడానికి ఇలా చూడండి. జిగ్జాగ్ టైపు. ఎంతో బాగుంది కదా ఫ్రెండ్స్. దీని కలర్ వేస్తే ఇంకా అందంగా ఉంటుంది అని చెప్తున్నా. వంగ, దానిమ్మ చెట్టు, వెనకమాల మల్లె చెట్టు, అటు మందారం, సుకుమార్ చెట్లు, అవి వాము. గవ్వలు కూడా కలెక్ట్ చేసిందండి మమ్మ, డెకరేషన్ పర్పస్. స్టోన్స్ కూడా అండి. మామిడి మొక్క, గన్నేరు, విరజాజి, కరివేపాకు, కనకాంబరం. బకెట్లో ఈ మొక్క పెట్టారు. బొప్పాయి చెట్టు, మల్లెపాదు, వేప చెట్టు, కరివేపాకు చెట్టు, కొబ్బరి చెట్టు, ఇవన్నీ మామూలుగా అరటి చెట్లు అండి, ఇంట్లోనే. ఇదేమో చిన్న ఉసిరండి, పప్పులో పెట్టుకుంటారు చిన్నగా. ఉసిరికాయలు కూడా ఉన్నాయి, కనిపిస్తున్నాయో లేదో మరి. ఇది సపోటా మొక్క అండి. ఇందాకే మా అమ్మ అన్ని పెద్ద కాయలు ఉంటే నేను తీసుకెళ్తానని సపోటాలు కోసింది. చాలా టేస్ట్గా ఉన్నాయండి. నాకు కోసి ఇచ్చింది, చాలా కోసింది అసలు. ఈ మినరల్ వాటర్ పండనవి, మినరల్ వాటర్లో కనుక నీళ్ళు పోస్తే చెట్టుకి పండుతాయి అంటండి. ఇది ఒక టిప్, మంచి టిప్. మా అమ్మ వాళ్ళు ఇలానే పాటిస్తారు, మంచిగా పండుతాయి అంటండి. మనమేమో చక్కగా కవర్లోకి తీసి మూటలు కట్టుకొని అలా చేస్తాం కదా, ఏమైనా డబ్బాలో కానీ అట్లా వేస్తాం కదా. సో కాదు, చెట్టుకి మినరల్ వాటర్ పోయాలి. అప్పుడు ఒక వారం 10 రోజుల తర్వాత బాగా మంచిగా పండుతాయి అంట. టిప్ ప్రయోగించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదేమో లాస్ట్ అండ్ ఫైనల్ ములగ చెట్టు అండి. ములగ చెట్టుకి అంతా ఆకులు లేవు, అంతా ములక్కాయలే ఉన్నాయి. అటు సైడ్ అంతా పొలాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.